ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ యాహూ. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. ఈరోజు మనం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాం, అదే బ్యాంకాక్. అండ్ నేను చాలా సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ ట్రిప్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఎప్పుడు కుదరలేదు. ఆల్రెడీ ఒక పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. అది ఫ్రాన్స్కి త్రీ టైమ్స్ అయితే అప్లై చేశాను వీసాకి. వాళ్ళు వచ్చి దుబాయ్రా అన్నారు. అండ్ అలాగనే మళ్ళీ దుబాయ్ కూడా ట్రై చేశాను. దుబాయ్కి వీసా వచ్చింది, 14 days వీసా వచ్చింది, కానీ వాళ్ళు కూడా గేట్ క్లోజ్ చేసుకొని దుబాయ్రా అన్నారు. అండ్ ఇప్పుడు అట్లాస్ట్ మనము కనీసం థాయిలాండ్ అన్న చూద్దామని చెప్పేసి అనుకున్నాను. అదన్నా వీసా అయిన అరైవల్ ఉంది. సో మన ఇండియా నుంచి అయితే స్టాంపింగ్ అయితే అయింది, ఇమిగ్రేషన్ స్టాంపింగ్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి నా లైఫ్లో ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. అండ్ థాయిలాండ్కి వెళ్తున్నాను. అండ్ మీకు మంచి వ్లాగ్స్ మీ ముందు తీసుకొస్తాను, మంచి సపోర్ట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని కనుక విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి బాంబేకి అయితే మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం యాజ్ యూజువల్గా ప్రతి ఒక్కరు ఫ్లైట్ ఎక్కితే మాత్రం కంపల్సరీ ఆ మబ్బులే చూపిస్తాడు. అది నేను కూడా సేమ్ అదే చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి అలాగా నేను పడుకున్నట్టు మీకు తెలియాలి కాబట్టి అందుకే నేను పడుకున్నట్టు యాక్టింగ్ చేసి ఆ వీడియో తీసుకున్నా. పడుకున్నట్టు యాక్టింగ్ చేసి లేవగానే మనకి కాలింగ్ వచ్చేసింది, బ్రేక్ఫాస్ట్ అనుకుంటా తీసుకొచ్చేసారు. ఏందా అని చూస్తే 4 బ్రెడ్ ముక్కలు ఉన్నాయి, అది మంచిగా లాగిచ్చేసాను. మనం ఇప్పుడు లాయల్టీ లాంజ్లోకి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. హైదరాబాద్ నుంచి బాంబేకి వచ్చిన. బాంబేలో మనకైతే తినడానికి మాత్రం ఒక చిన్న శాండ్విచ్ ఇచ్చాడు. శాండ్విచ్ ఇస్తే మనకి అది కడుపు నిండదు. అండ్ మనకి ఇక్కడ వచ్చిన తర్వాత లోపలికి చెక్-ఇన్ అయిపోయిన తర్వాత బాంబే ఎయిర్పోర్ట్లో అండ్ చిన్న పోహా అడిగితేనే వాళ్ళు ఇంత పోహాకి 150 రూపీస్ అన్నారు. సో ఒకటి ప్లాన్ చేసింది ఏంటంటే మొత్తం సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత మనకి కొన్ని క్రెడిట్ కార్డ్స్కి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. లాంజ్ యాక్సెస్లో మనకి బుఫే ఉంటుందని అయితే తెలుసు మనకి. దాంట్లో పోహా ఎక్సెట్రా చికెన్, మటన్ అన్నీ ఉన్నాయి ఆప్షన్స్. మందు తాగే వాళ్ళకి మందు కూడా ఉంది అనమాట. సో ఒక కార్డ్ ఇచ్చాను, అది నియో గ్లోబల్ కార్డ్ ఇస్తే మాత్రం నాకు 2 రూపీసే ఛార్జ్ చేశారు. 2 రూపీస్లో మనకి మొత్తం ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ తినేయచ్చు మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్గా. మనకి లే ఓవర్ వచ్చేసి 2 hours 35 minutes ఉంది. మనం 1 hour మంచిగా ప్రశాంతంగా 1 hour 30 minutes మంచిగా ప్రశాంతంగా తినేసి ఇక్కడ లాంజ్ని ఎంజాయ్ చేసి మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఇంకా మనం బోర్డింగ్ అయిపోవచ్చు. మీకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తాను. ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ బ్రెవరేజెస్ ఉన్నాయి. క్రాన్బెర్రీ, జల్జీరా, యాపిల్. మందు ఐటోళ్ళకి అయితే పండుగనే ఉంది. ఇక్కడ మంచి బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి. ఇంకా కాఫీ లవర్స్ కూడా. అండ్ ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి మనకి ఈ ఐటమ్స్ ఉంటాయి. పోహా, ఉప్మా, ఇడ్లీ, ఎక్సెట్రా ఇవన్నీ. అండ్ మఫిన్స్ కూడా ఉన్నాయి. మఫిన్స్, బ్రెడ్ టోస్ట్, క్రోసాన్. ఎన్నో సంవత్సరాల నుండి ఒక సముద్రం దాటి వేరే దేశానికి అయితే వెళ్దాం అనుకున్నా. అట్ లాస్ట్ నేను కూర్చున్న ఫ్లైట్ సముద్రం దాటి నన్ను వేరే దేశానికి అయితే తీసుకెళ్తుండో. మనకి ఫ్లైట్లో ఒక గమ్మత్ ఉంటుంది భయ. డొమెస్టిక్ ఫ్లైట్లో మనం అయితే మేఘాల పైనుంచి వెళ్తుంటామో, మేఘాలు క్రాష్ అవుతుంటే ఒకటేసారి సడన్గా బ్రేకులు కొట్టి అది ఏమన్నా వైబ్రేట్ అవుతుంటుందా. అదే ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. అసలు చాలా పెద్ద ఫ్లైట్ ఉంటుంది కాబట్టి ఇట్లా గుద్దుకోగానే మాత్రం ఇట్లా కిందికి మీదికి అవుతుంది ఫ్లైట్. విమానం అయితే గాల్లోకి ఎగిరిపోయింది. అండ్ మనకు ఒక 15-20 నిమిషాలు అయితే టైంపాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన ఫ్లైట్ జర్నీ వచ్చేసి 4 hours. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి చూస్తుంటే మనకి ముందర టీవీ అయితే కనబడుతుంది. దాంట్లో మన తెలుగు సినిమాలను సెర్చ్ చేస్తే ఒక్క సినిమానే ఉంది, తెలుగు సినిమా, అది డైనమైట్. అదే చూసి అదొక 2 hours టైంపాస్ చేసి సినిమా స్టార్ట్ అయితే ఒక 1/2 hour అయితే అయింది భయ్య. మనకి
హాఫ్ అన్ అవర్ అయ్యి అక్కడిక్కడ దిక్కులు చూసే లోపట్టే వచ్చేసారు పట్టుకొని ఎయిర్ హాస్టెస్. పట్టుకొచ్చిరంటే తప్పు కనుకోకూడదు భయ, జస్ట్ రిఫ్రెష్మెంట్ తీసుకొని వచ్చారు. వచ్చేసింది భయ మందు బాటిళ్ళు. అండ్ మందు తాగేటోళ్ళకైతే పండగ అసలు. అక్కడ లాంజ్లో కూడా మనం మందు తీసుకున్నా జ్యూస్ తీసుకున్నా పల్లెలో అయితే పక్కా ఇస్తుంది స్టఫ్ లాగా. నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నందుకు ఏమో ఆమె 4 సార్లు వచ్చి అడిగింది మందు కావాలనే. సరే పోన్లే మందు ఎందుకమ్మా ఆ పెప్సీ అని చెప్పి అడిగి తీసుకున్నాను. తినేసి ఒక సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసారు భయ లంచ్ తీసుకొని వచ్చిన తర్వాత కొంతమందికి అయితే నాన్ వెజ్ అయితే సర్వ్ చేసారు. మనకు కూడా నాన్ వెజ్ కావాలని అడిగితే అది ఓన్లీ ముందు చెప్తేనే ఇస్తారంట. అయితే మనకు ఎట్లా కుదరదు, మనకు ముక్కలేంది దిగదు కాబట్టి ఏదైనా కొంచెం అని అంటే చిన్న కర్రీ అయితే ఇచ్చింది, చికెన్ కర్రీ. ఇక లంచ్ తిన్న తర్వాత కొంచెంసేపు అటు ఇటు చూసే వరకు మనకి ల్యాండింగ్ టైం అయితే దగ్గర పడ్డది. అండ్ నైట్ షూట్ అయితే తీసాను, ఒకసారి చూడండి మీరు కూడా. ఫోర్ అవర్స్ జర్నీ తర్వాత నేనైతే థాయిలాండ్కి అయితే రీచ్ అయిపోయాను, సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ మనకైతే ఫైనల్లీ పాయిముద్ర అయితే పడ్డది. ఇక పోయి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఎయిర్పోర్ట్ వచ్చి అయితే ఇప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పటాయాకి వెళ్ళాలి. మన హైదరాబాద్లోనే దంచి కొడుతుంది వర్షం అంటే, ఇక్కడైతే ఇంకా టూ మచ్ వర్షం పడుతుంది. అసలు మేము స్టార్ట్ అయ్యి కూడా హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది వర్షం. అట్ లాస్ట్ మేము హోటల్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడే ఇదే నేను స్టే చేసే హోటల్, సన్బీమ్ హోటల్. అండ్ ఇది 4 స్టార్ రేటింగ్ ఉంది ఈ హోటల్కి. అండ్ పైకి వెళ్ళి మీకు రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఇదే నేను స్టే చేసే హోటల్, సన్బీమ్ హోటల్, 4 స్టార్ హోటల్ ఇది. అండ్ మనకైతే ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నేను పైకి వెళ్ళి మీకు మొత్తం ఎలా ఉందో చూపిస్తాను, నా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ బయట పబ్లిక్ ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తుందో లోపల స్టాఫ్ కూడా అదే ఫైర్తో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనమాట. అండ్ నేను ఎయిర్పోర్ట్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మనం ఎవరైనా ఇండియా నుంచి ట్రావెల్ చేసుకుంటా మన ఈ థాయిలాండ్కి వస్తే మాత్రం తప్పకుండా ఇండియన్ క్యాష్ అయినా ఆర్ ఎల్స్ థాయ్ బాట్స్ అయినా తీసుకొని వచ్చుకోవడం బెటర్. ఎందుకంటే మనకి ఎంటర్ అవ్వగానే వీళ్ళు ఎక్కడ కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ క్యాషే అంటున్నారు. మాకు కొంచెం ప్రాబ్లం అయింది. నేను ఏంటంటే మొత్తం కార్డులో లోడ్ చేసుకొని వచ్చాను మనీ, నా దగ్గర హార్డ్ క్యాష్ లేకుండే. సో ఒక మన హైదరాబాద్ అబ్బాయి వచ్చి నాకు హెల్ప్ చేశాడనమాట. నాకు కొంచెం మనీ ఇచ్చేసి నేను బయటికి వెళ్ళి విత్డ్రా చేసుకొని మళ్ళీ తెచ్చి ఇచ్చేసాను. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. ఏమంటే రూమ్ వచ్చేసి ఇలా ఉంది, ఒకసారి చెక్ చూడండి. నీట్గా డిజైన్ చేసింది. అండ్ వాష్రూమ్ ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.